కోనసీమ జిల్లా అమలాపురం టికెట్ జనసేనకు కేటాయించారంటూ ఆ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. గడియారం స్తంభం దగ్గర నియోజకవర్గం ఇన్ఛార్జ్ రాజాబాబుకు టికెట్ దక్కిందంటూ బాణసంచ కాల్చారు. అధిష్టానం నుండి ఫోన్ వచ్చిందని చెప్తున్నారు ఆయన వర్గీయులు. 5 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడుతున్న రాజాబాబుకు టికెట్ ఇవ్వడంపై హర్షం ప్రకటిస్తున్నారు. టికెట్ కేటాయింపు అంశంపై అధికారిక ప్రకటన వస్తే గానీ అసలు విషయం తెలిసేలా లేదు. తాడేపల్లిగూడెంలో ఇవాళ టీడీపీ జనసేన ఉమ్మడి సభకు సిద్ధమైంది. సభకు జన విజయకేతనం జెండాగా నామకరణం చేశారు. మీకోసం మీ వెంటే అంటూ ట్యాగ్ లైన్ పెట్టారు. 21 ఎకరాల్లో నిర్వహించే భారీ బహిరంగ సభకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. 6 లక్షల మందికి పైగా జనాన్ని తరలించేందుకు ఇరు పార్టీల నేతలు కసరత్తు చేస్తున్నారు. పవన్, చంద్రబాబు కోసం 2 హెలిప్యాడ్లు ఏర్పాటు చేశారు. జగన్ సర్కార్పై తీవ్ర విమర్శలు చేశారు టీడీపీ నేత పెమ్మసాని చంద్రశేఖర్. రాష్ట్రంలోకి పెట్టుబడులు రావాలంటే జగన్ మరో 25 ఏళ్ల పాటు అధికారంలోకి రావద్దన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలిచ్చే తీర్పు జగన్ కు చెంపపెట్టు కావాలన్నారు. జగన్ దెబ్బకు భయపడి పెట్టుబడిదారులు రాష్ట్రానికి రావడం లేదని విమర్శించారు. ఈసారి కూడా జగన్ అధికారంలోకి వస్తే ఏపీని ఇంకెవరూ బాగు చేయలేరన్నారు చంద్రశేఖర్. ఒంగోలు ఎంపీ మాగుంట కార్యాలయంలో జరిపిన చండీయాగం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఎంపీతో పాటు ఆయన కుమారుడు రాఘవరెడ్డి ఈ యాగం చేశారు. పూర్ణాహుతికి కుటుంబ సభ్యులు సైతం హాజరయ్యారు. కొద్ది రోజులుగా ఎంపీ మాగుంట పార్టీ మారుతున్నారన్న ప్రచారంతో చండీయాగం నిర్వహించడం హాట్ టాపిక్ గా మారింది. పార్టీ మారే విషయంలో రేపు మాగుంట స్పష్టమైన ప్రకటన చేయనున్నట్లుగా సమాచారం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక ఇవాళ జరగనుంది. ఈ నెల 3న మున్సిపల్ చైర్పర్సన్ ముత్తిన్ సునీతపై అవిశ్వాసం నెగ్గింది. దీంతో పెద్దపల్లి ఆర్టీఓ మధుమోహన్ సమక్షంలో మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక జరగనుంది. మొత్తం 17 మంది వార్డు సభ్యులకు గాను 13వ వార్డు సభ్యుడు సిద్ధ కనకయ్య అనారోగ్యంతో చనిపోగా 5వ వార్డు సభ్యురాలు గణపతి విదేశీ పర్యటనలో ఉన్నారు. 12 మంది కౌన్సిలర్లు గాజుల లక్ష్మికి మద్దతు తెలుపుతున్నారు. చైర్పర్సన్ ఎన్నిక సమావేశానికి రావాలంటూ ఇప్పటికే కౌన్సిలర్లకు కలెక్టర్ నోటీసులు ఇచ్చారు. 2వ వార్డు కౌన్సిలర్ లక్ష్మి మున్సిపల్ చైర్పర్సన్ గా ఎన్నికయ్యే అవకాశం కనిపిస్తోంది. పారిశుధ్య కార్మికుల రెగ్యులరైజేషన్, డప్పు చెప్పు వృత్తిదారులకు పెన్షన్ డిమాండ్తో ఏప్రిల్ 13న చలో హైదరాబాద్ కు పిలుపునిచ్చింది తెలంగాణ ఎంఆర్పీఎస్. హైదరాబాద్ హబ్సిగూడలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు ఆ సంఘం నేత వంగవల్లి శ్రీనివాస్. డప్పే జీవనాధారంగా బతుకుతున్న కళాకారులకు పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. దళిత బంధు పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని, ఎంపికైన వారికి వెంటనే నిధులు మంజూరు చేయాలని కోరారు. మంత్రివర్గంలో మాదిగలకు సముచిత స్థానం కల్పించి ట్యాంక్ బండ్పై సదాలక్ష్మి విగ్రహ ఏర్పాటుకు డిమాండ్ చేశారు. ఖమ్మం ఖిలాపై కాషాయ జెండా ఎగరడం ఖాయమన్నారు కేంద్ర మంత్రి మహేంద్రనాథ్ పాండే. ఖమ్మంలో జరిగిన బీజేపీ విజయ సంకల్ప యాత్రలో మాట్లాడారాయన. కాంగ్రెస్ అవినీతి పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పునివ్వాలని కోరారు. తెలంగాణలో కాంగ్రెస్ కమ్యూనిస్ట్ రాజకీయాలు దందాలు ప్రజలకు తెలుసన్నారు. పేదవాడికి ప్రభుత్వ సంక్షేమం అందాలంటే బీజేపీకి పట్టం కట్టాలని కోరారు. రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ రెపరెపలు ఎగరేయడం ఖాయమన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో ముందుకెళ్తోందన్నారు. కాంగ్రెస్ అంటేనే అవినీతి, స్కామ్లన్నారు రాజ్నాథ్. మోదీ అధికారంలోకి వచ్చిన 10 ఏళ్లలో ఒక్క స్కామ్ కూడా లేదని, అదే బీజేపీ పాలనకు నిదర్శనమన్నారు. కొన్ని పార్టీలు అధికారం కోసం రాజకీయాలు చేస్తే దేశ నిర్మాణం, ప్రగతి కోసం పాటుపడేది మాత్రం బీజేపీయే అన్నారు. ఏలూరులో జరిగిన పార్టీ కార్యకర్తల భేటీలో మాట్లాడారు. తెలంగాణలో ఇవాళ నుండి ఇంటర్ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే పరీక్షలు మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగుతాయి. మార్చి 19 వరకు సాగే పరీక్షల కోసం 9,80,000 మంది విద్యార్థులు రెడీ అవుతున్నారు. పరీక్షా కేంద్రాల్లో నిమిష నిబంధన కఠినంగా అమలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,521 కేంద్రాలు ఏర్పాటు చేసింది సర్కార్. ఏపీలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో పేపర్ లీకేజ్ కు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ఆధునిక టెక్నాలజీని వాడుతోంది. గతేడాది తీసుకొచ్చిన QR కోడ్ విధానాన్ని మరింత మెరుగుపరుస్తూ పగడ్బందీ చర్యలు తీసుకుంటోంది. విద్యార్థులు ఎవరైనా పేపర్ లీకేజ్ కు ప్రయత్నిస్తే వారి జీవితం నాశనమే అంటున్నారు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానంద. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం నాగులపాడులో తాగునీరు దొరక్క స్థానికుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. 10 రోజులుగా తాగునీటి సరఫరా లేక ఎస్సీ కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఎండాకాలం రాకముందే కిలోమీటర్ల దూరం వెళ్లి తాగునీరు తెచ్చుకోవాల్సి వస్తోందని ఆవేదన చెందారు. నీటి పన్ను వసూళ్లే తప్ప నీరివ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రికెటర్ విహారీ ఆరోపణలపై ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వివరణ ఇచ్చింది. విహారీ ఆరోపణలు విచారకరమంది. ఆటగాళ్ల మధ్య సమన్వయం లోపిస్తే సరిదిద్దాల్సిన బాధ్యత అసోసియేషన్ పైనే ఉందని, గతంలో విహారీపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగానే చర్యలు తీసుకున్నట్లు చెప్పింది. క్రికెట్లో రాజకీయ పార్టీల జోక్యం ఏమాత్రం ఉండదని తేల్చి చెప్పింది.
మేడ్చల్ డిపోకు చెందిన ఆర్టీసీ ఉద్యోగులు తమ నిజాయితీని చాటుకున్నారు. సికింద్రాబాద్ నుండి మేడ్చల్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో బ్యాగ్ మర్చిపోయిన ప్రయాణికురాలికి తిరిగి భద్రంగా అప్పగించారు. ఆ బ్యాగ్ లో 1,80,000 విలువైన బంగారు ఆభరణాలు, 2,000 నగదును తిరిగి మహిళకు అప్పగించారు. డిపో మేనేజర్ సమక్షంలో డ్రైవర్, కండక్టర్ మహిళకు బ్యాగ్ అందజేశారు. డ్రైవర్, కండక్టర్ ను స్థానికులు అభినందనలతో ముంచెత్తారు. ఎన్ని తనిఖీలు చేసినా, ఎంతమందిని అదుపులోకి తీసుకున్నా గంజాయి రవాణా మాత్రం ఆగడం లేదు. శ్రీకాకుళం జిల్లాలో నిత్యం ఏదో ఒక చోట గంజాయి దొరుకుతూనే ఉంది. ఒడిశా సరిహద్దుకు సమీపంలో ఉన్న ఇచ్చాపురం, పలాస మండలాల్లో గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా పలాస కాశీబుక్కులో 15 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఒడిశాకు చెందిన ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఒడిశా నుంచి తెచ్చిన గంజాయిని పలాస నుంచి చెన్నైకి తరలిస్తున్నట్టుగా చెబుతున్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయం రాఘవేంద్ర స్వామికి హుండీ ద్వారా భారీగా ఆదాయం సమకూరింది. 29 రోజుల హుండీ ఆదాయాన్ని లెక్కించారు ఆలయ అధికారులు. మొత్తం 2,53,73,000 నగదు వచ్చింది. నగదుతో పాటు 92 గ్రాముల బంగారం, 720 గ్రాముల వెండి కానుకలుగా వచ్చాయన్నారు. చెన్నై తిరువణ్ణామలైలో తెలుగు భక్తులు సందడి చేశారు. పాటల కచేరీ, కోలాటాలతో గిరి ప్రదక్షిణ చేశారు. భక్తి పారవస్యంలో 14 కిలోమీటర్ల పాటు గిరి ప్రదక్షిణ సాగించారు. కడప జిల్లాకు చెందిన శ్రీమాన్ నారాయణ భక్త బృందం తరపున తిరువణ్ణామలైలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 14 కిలోమీటర్ల పాటు జరిగిన గిరి ప్రదక్షిణలో భక్తులు వందలాదిగా హాజరయ్యారు. భక్త భజనలు, కోలాట నృత్యాలతో స్వామివారిని ఊరేగించారు. 8 మంది ఎమ్మెల్యేల అనర్హత వేటుపై స్పందించారు స్పీకర్ తమ్మినేని సీతారాం. వైసీపీ ప్రభుత్వంలో ఫిరాయింపులకు స్థానం లేదన్నారు. పార్టీ మారితే వేటు తప్పదని హెచ్చరించారు. సమయం ఇచ్చినా ఎమ్మెల్యేలు విచారణకు హాజరు కాలేదన్నారు. తనకున్న విచక్షణాధికారం మేరకే నిర్ణయం తీసుకున్నానని స్పీకర్ తెలిపారు. ఎమ్మెల్యేలు న్యాయస్థానాలకు వెళ్లినా తాను తీసుకున్న నిర్ణయమే ఫైనల్ అన్నారు తమ్మినేని. బీజేపీ నేతలతో భేటీ అయ్యారు వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి. అయితే తాను రాజ్నాథ్ సింగ్ ను కలిసేందుకు వచ్చానన్నారు రామచంద్రారెడ్డి. ఏ నిర్ణయం తీసుకున్నా త్వరలో ప్రకటిస్తానన్నారు. రాజకీయాల్లో ఖచ్చితంగా ఉంటానని రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. విశాఖలో నిర్వహించిన భారత్ రైజింగ్ లైట్ మీట్ లో పాల్గొన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఉత్తర దక్షిణ భారత్ పేరుతో రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని చెప్పారు. భాషా ప్రాంతీయవాదం పేరుతో దేశ సమగ్రతను నష్టం కలిగించే చర్యలను అడ్డుకోవాలని సూచించారు. హిందీ మాట్లాడని రాష్ట్రాల్లోనూ తమ అధికారంలో ఉన్నామని గుర్తు చేశారు. ఇప్పుడు కాకపోయినా వచ్చే 5 ఏళ్లలో ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు రాజ్నాథ్ సింగ్. చంద్రబాబు ఇంటికి టీడీపీ నేతలు క్యూ కట్టారు. చంద్రబాబుని కలిసి గురజాల టికెట్ జంగా కృష్ణమూర్తికి ఇవ్వాలని కోరారు లావు కృష్ణదేవరాయలు. ఇక తెనాలి టికెట్ దక్కలేదన్న అసహనంలో ఉన్నారు ఆలపాటి రాజా. ఆయన పిలిచి బుజ్జగించారు బాబు. తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఇటు తమ్మెళ్లపల్లి నేత శంకర్ యాదవ్కి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు జేసీ పవన్ రెడ్డిని కూడా పిలిపించి మాట్లాడారు చంద్రబాబు. కర్నూలు బీసీ నేత నాగరాజుతోనూ మాట్లాడారు. పార్టీ పరమైన బాధ్యతల విషయంలో గైడెన్స్ ఇచ్చారు. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. రైతులకు ఇచ్చిన ప్లాట్లను రద్దు చేస్తూ సిఆర్డీఏ ఇచ్చిన నోటీసులను రద్దు చేసింది హైకోర్టు. సిఆర్డీఏ కమిషనర్, డిప్యూటీ తహసీల్దార్ ఇచ్చిన నోటీసులు చట్ట విరుద్ధమని కోర్టుకు తెలిపారు పిటిషనర్. సిఆర్డీఏ చట్టంలో మార్పులు చేశామంది ప్రభుత్వం. ఇరువురి వాదనలు విని నోటీసులు కొట్టివేసింది హైకోర్టు. సిద్దిపేట చెంచాలని తరిమి కొడతామన్నారు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్. అమ్ముడు పోయిన వాళ్లు కూడా ప్రశ్నిస్తారా అంటూ ఫైర్ అయ్యారు. మెదక్ మున్సిపల్ బడ్జెట్ మీటింగ్ లో అభివృద్ధిపై మాట్లాడిన బీఆర్ఎస్ కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే. మా ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు కావట్లేదని, 10 ఏళ్లు మీరేం చేశారని ఎదురు ప్రశ్నించారు. మరోసారి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఊరుకోనని హెచ్చరించారు ఎమ్మెల్యే. మెదక్ ప్రజల ఆకాంక్షలతో గెలిచానని, వారి కోసం సేవ చేస్తానన్నారు. మెదక్ అభివృద్ధి అడ్డుకునేందుకు హరీష్ రావు చెంచాల్ని పంపించారని ఆరోపించారు. వచ్చే 15 ఏళ్లలో భారత్ ప్రపంచంలోనే నెంబర్ 1 గా ఉంటుందన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. ఢిల్లీలో జరిగిన టీవీ9 న్యూస్ 9 గ్లోబల్ సమ్మిట్ లో మాట్లాడారాయన. అవినీతిపై ఉక్కుపాదం మోపుతోన్న కేంద్రం స్కామ్లకు పాల్పడే వారిని వదిలిపెట్టబోదన్నారు. కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో 400 కోట్లు దొరికిన సంగతి గుర్తు చేస్తూ అవినీతికి కాంగ్రెస్ పార్టీ మారుపేరుగా మారినట్టు ఆరోపించారు. సముద్ర గర్భం నుండి ఆకాశం వరకు అవినీతికి పాల్పడ్డారన్నారు. బీజేపీని కూలగొట్టి కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు విపక్షాలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించవన్నారు అమిత్ షా. ఇండియా కూటమి త్వరలోనే చెల్లాచెదురు కావడం ఖాయమన్నారు. శత్రువుల ఏళ్లలోకి వెళ్లి మరీ తరిమి కొడతామంటూ టీవీ9 గ్లోబల్ సమిట్ సాక్షిగా హెచ్చరించారు. ఈడీ దాడులంటూ విపక్షాల విమర్శల్ని తిప్పుకొట్టారు అమిత్ షా. దర్యాప్తు సంస్థలు రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. అవినీతి ఆరోపణలున్న నేతలు బీజేపీలో చేరిన వారిపై విచారణ తప్పదన్నారు.
ఛత్తీస్గఢ్ దంతెవాడ జిల్లా కిరణ్డోల్ ఎన్ఎండిసి ఐరన్ ఓర్ మైన్ లో భారీ ప్రమాదం జరిగింది. ఇనుప ఖనిజాలను తవ్వుతూ ఉండగా పెళ్లలు విరిగిపడి 5 కూలీలు చనిపోయారు. పెళ్లల నడుమ చిక్కుకుపోయిన మరో 6 కార్మికుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. పెళ్లల కింద పడి ఉంటారన్న అనుమానంతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. స్వాతంత్ర భారతదేశం 100వ పడిలో పడే నాటికి దేశం వికసిత భారతదేశంగా ఎదుగుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆశాభావం వ్యక్తం చేశారు. 2047 నాటి లక్ష్యాన్ని సాధించేందుకు పరిశ్రమల పాత్ర కీలకం కాబోతోందన్నారు. ఢిల్లీలో ఫికీ నిర్వహించిన వికసిత్ భారత్ 2047 సదస్సులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ప్రధాని మోదీ 3వ పాలనలోనూ సంస్కరణలు కొనసాగుతాయని ఆమె భరోసా ఇచ్చారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి సమన్లు జారీ చేసింది. మార్చి 4న విచారణకు హాజరు కావాలని సమన్లలో పేర్కొన్నారు. కేజ్రీవాల్ కు ఈడీ సమన్లు జారీ చేయడం ఇది 8వసారి. ఈడీ సమన్లు అక్రమమని ఆమ్ ఆద్మీ పార్టీ వాదిస్తోంది. ఈ విషయంలో ఢిల్లీ కోర్టు తీర్పు వచ్చేంత వరకు ఈడీ వేచి ఉండాల్సిందేనని చెబుతోంది. 17 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి విరమించిన మరాఠా రిజర్వేషన్ ఉద్యమకారుడు మనోజ్ ఝారంగే పాటిల్ ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత మహారాష్ట్రలోని ప్రతి గ్రామంలో ఉన్న మరాఠా కుటుంబాలని కలుస్తారని తెలిపారు. భారత్ థాయిలాండ్ ఉమ్మడి కమిషన్ 10వ సదస్సు ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో థాయిలాండ్ ఉప ప్రధాని విదేశాంగ మంత్రి అయిన పర్ణప్రీ బహిద్దానుకారా, భారత విదేశాంగ మంత్రి జయశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరి సమక్షంలో అనేక ఒప్పందాలపై భారత్ థాయిలాండ్ సంతకాలు చేశారు. యూపీ రాజ్యసభ ఎన్నికల్లోనూ క్రాస్ ఓటింగ్ జరిగింది. 8 స్థానాలు గెలవాల్సిన సమాజ్వాదీ పార్టీ కేవలం 2 స్థానాల్లోనే విజయం సాధించింది. బీజేపీ పక్కా వ్యూహంతో 8 స్థానాలు కైవసం చేసుకుంది. కర్ణాటక నుంచి జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. బీజేపీకి చెందిన ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేశారు. మరో ఎమ్మెల్యే ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. కర్ణాటక నుంచి కాంగ్రెస్ నుంచి 3, బీజేపీ నుంచి 1 ఎన్నికయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేసిన సోమశేఖర్ పైన ఓటింగ్ కు దూరంగా ఉన్న ఎమ్మెల్యే శివరాం హెబ్బర్ పై స్పీకర్ కు ఫిర్యాదు చేస్తానని కర్ణాటక బీజేపీ వెల్లడించింది. భవిష్యత్ను గుర్తించే రాష్ట్రం కేరళ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 2019లో కేరళలో బీజేపీ 2 అంకెల ఓట్లు సాధించిందని, త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 2 అంకెల సీట్లు సాధిస్తుందని మోదీ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తిరువనంతపురంలో నిర్వహించిన బీజేపీ సభలో ప్రధాని మోదీ మాట్లాడారు. జాతి నిర్మాణంలో ఈసారి కేరళ ఓటర్లు బీజేపీని, ఎన్డీఏను ఆదరిస్తారని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. తమిళనాడు పర్యటనలో భాగంగా మదురైలోని ఎంఎస్ఎంఈల కోసం ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ టీవీఎస్ ఏర్పాటు చేసిన 2 కేంద్రాలని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ప్రత్యేక తంజావూరు పెయింటింగ్ ను బహుకరించారు. భారతదేశపు ఎంఎస్ఎంఈలు తయారు చేసే విడిభాగాలకు అంతర్జాతీయంగా డిమాండ్ ఉందని ప్రధాని వెల్లడించారు. ఇది సాధించాలంటే నాణ్యత, మన్నికపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో అక్కడి కాంగ్రెస్ సర్కార్ కొంప ముంచుతున్నాయి. భారీగా క్రాస్ ఓటింగ్ జరగడంతో హిమాచల్లోని సుఖ్వీందర్ సింగ్ సుక్కు సర్కార్ పతనం అంచుకు చేరుకుంది. 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వి ఓటమి పాలయ్యారు. కేవలం 25 మంది సభ్యులున్న బీజేపీ అభ్యర్థి హర్ష్ మందర్ విజయం సాధించారు. తమ ఎమ్మెల్యేలను బీజేపీ కిడ్నాప్ చేసిందని హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుక్కు ఆరోపించారు. బీజేపీకి ఓటేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ హర్యానాలోని పచంకులకు చేరుకున్నారు. బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థులకు చెరువు 34 ఓట్లు రావడంతో డ్రా ద్వారా విజేతను ఎంపిక చేశారు. ఇందులో బీజేపీ అభ్యర్థి హర్ష్ మహాజన్ ను అదృష్టం వరించింది. బీజేపీని రాహుల్ గాంధీ అడ్డుకోవాలన్నది దేశ ప్రజల ఆకాంక్ష అని సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా అన్నారు. కేరళలో ఎల్డీఎఫ్ పొత్తులో భాగంగా సిపిఐ 4 స్థానాల్లో పోటీ చేస్తోందని, ఇందులో 1 వయనాడ్ అని తెలిపారు. అక్కడి నుంచి ఈయనని పోటీ చేయాలని పార్టీ ఏకగ్రీవంగా నిర్ణయించిందని రాజా వెల్లడించారు. కాంగ్రెస్ ఎక్కడి నుంచి పోటీ చేస్తుందన్నది, ఎవరికి బరిలో దింపుతుందన్నది ఆ పార్టీ సొంత నిర్ణయమని రాజా స్పష్టం చేశారు. దష్కోషి కడ్వా పాటీదార్ సమాజ్ ఆధ్వర్యంలో అహ్మదాబాద్ లో జరిగిన సామూహిక వివాహ వేడుకలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ వేడుకలో వివాహం చేసుకున్న వధూవరులను ఆయన ఆశీర్వదించారు. గాంధీనగర్లోని కలోల్లో కొత్తగా నిర్మించిన కపిలేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి అక్కడ పూజలు చేశారు. తనపై ఉన్న 2 కేసుల విచారణకు ప్రముఖ నటి మాజీ ఎంపీ జయప్రద హాజరు కాకపోవడంతో ఆమెను పరారీలో ఉన్న వ్యక్తిగా ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ కోర్టు ప్రకటించింది. 2019 ఎన్నికల సందర్భంలో ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబంధించిన కేసులు ఇవి. ఆమెను మార్చి 6న కోర్టులో హాజరుపరచాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులకు సంబంధించి ఇప్పటికే ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి. గాయత్రి గుప్తా, గణేష్ రెడ్డి, సాయి సతీష్ తదితరులు నటిస్తున్న చిత్రం భవానీ యాడ్ 1997. జీడి నరసింహ ఈ సినిమాకు దర్శకుడు. తాజాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ అందరూ పాల్గొన్నారు.
హారర్ సినిమాలు ఇష్టపడే వాళ్లకు తమ సినిమా నచ్చుతుందని తెలిపారు దర్శకుడు నరసింహ.